లంబాడి జాతిని రిజర్వేషన్ నుండి తొలగిస్తున్నారని కొందరు వేరే వేరే వ్యక్తులు సరే శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై లంబాడ నాయకులు, లంబాడ గిరిజన సంఘాలు చేస్తున్న ఉద్యమంపై మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. మేము కూడా లంబాడే వాళ్ళమే, మాకు కూడా అటువంటి హక్కులు ఉన్నాయి. కాకపోతే ఈ రాష్ట్రంలో కొందరు రాజకీయ నాయకులుగా ఏర్పడి కుల సంఘాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ లబ్ధి కోసం కొందరు ఇతర బడా నాయకుల కింద అమ్ముడు పోయి వాళ్ళు జాతిని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి జాతి కోసం పోరాటం చేయండి, వ్యక్తులను విమర్శించకండి. సొంత జాతి వ్యక్తులు విమర్శిస్తే మీకు వచ్చే లాభం లేదు. మొన్న జాటో రామచంద్ర నాయక్ గారు డోర్నగర్ శాసనసభ్యులు గారిపై కొందరు వ్యక్తులు వారిపై కావాలని కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలు మీరు జాతి కోసం పోరాటం చేస్తే జాతి నాయకులు విమర్శించకండి. మీరు మీ ప్రయోజనాల కోసం పనిచేసుకుంటే మీ సొంత ప్రయోజనాల కోసం పనిచేయండి. జాతిని ఇతర నాయకుల దగ్గర, ఇతర కులాల దగ్గర అమ్ముకొని మీ అవసరాల కోసం, మీ స్వార్థాల కోసం ఒక నాయకుని విమర్శించే స్థాయి మీది కాదు. నేను హెచ్చరిస్తున్నా గాంధీ నాయక్ గారు, నేను తమరి చేసే విన్నపం ఒకటే, మీరు జాతి కోసం పోరాటం చేయండి, కాదనడం లేదు. కానీ జాతి వ్యక్తులను, జాతిపై ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, శాసనసభ్యులను కానీ ఎంపీలను కానీ మీరు విమర్శించకండి. మన జాతిని మేము విమర్శించుకుంటే ఇతరులకు మన స్థానం కల్పించడం అయిపోతుంది. కాబట్టి మీరు పోరాటం చేసే పోరాటానికి మేము కూడా పూర్తిగా అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దాం. జాతి కోసం రిజర్వేషన్పై మనం అందరం పోరాటం చేద్దాం. కానీ మీరు చేసే విమర్శలు మీ రాజకీయ లబ్ధి కోసమే అని కొందరు దీనికి బయట చర్చ అవుతుంది. మీరు రాజకీయం కోసం వాడుకొని జాతిని అమ్మకండి. గాంధీ నాయక్ గారు మరోసారి మిమ్మల్ని చెప్తున్నాం ఒకటే, మీరు జాతి కోసం పోరాటం చేస్తే జాతి నాయకులను కలుపుకొని జాతి నాయకుల, పెద్ద నాయకుల దగ్గర మీరు అందరినీ సలహాలు, సూచనలు తీసుకొని వెళ్ళండి. కానీ మీరు సొంత జాతి నాయకులను, శాసనసభ్యులు విమర్శించి మీరు ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు. కాబట్టి ఇంతకుముందు కూడా మీరు తెలంగాణ ఉద్యమం చేసినామని చెప్పి ఉద్యమం పేరుతో జాతిని అమ్మిని మీరు కొందరు కావాలని పదవులు పొందిన వ్యక్తులు. మీరు అట్లాంటి వ్యక్తి రామచంద్ర నాయక్ గారు కాదు. వాళ్ళు సొంత శక్తితోటి వాళ్ళు ఎదిగిన వ్యక్తులు. వారు జనాల కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నారు, జాతి కోసం పనిచేస్తున్నారు. కాబట్టి మీరు కొన్ని కుల సంఘాలు కానీ మీరు చేసే పోరాటం జాతి కోసం పోరాటం అయితే అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న పెట్టిన మీరు పెట్టిన మీటింగ్కు మీరు సొంత పార్టీ కోసం మీరు ఏర్పాటు చేసుకున్న మీటింగ్ అని కొందరు దాని ప్రచారం చేస్తున్నారు. సరే, మీరు అది అవసరం కావచ్చు, మీ సొంత లాభం కావచ్చు, మేము దాన్ని విమర్శలు చేస్తున్నాం. కానీ మీరు పార్టీ దగ్గర కానీ, మీ నాయకుల కోసం కానీ, మీ రాజకీయం కోసం కానీ జాతిని అమ్మకండి. మీరు జాతి నాయకుల మీద విమర్శలు చేసి మీరు జాతిని అమ్మే ద్రోహం చేసే నాయకులుగా మీరు ఏ నాటికైనా చరిత్రలో మిగిలిపోతారు, మీరు నష్టపోతారని చెప్పి నేను మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తూ, గిరిజన సంఘాలు ప్రతి సంఘానికి మేము ఒక మనవి ఏంటంటే, ప్రతి మండలం నుండి ప్రతి రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క గిరిజన నాయకుడిని మీరు ఒక కమిటీగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. మీ స్వార్థం కోసమే మీకు దగ్గరున్న వ్యక్తులతోటే మీరు ఉన్న పార్టీ నుండే మీరు కమిటీ చేసుకొని నష్టం కలిగించే విధంగా, జాతిని నష్టం చేసే విధంగా మీరు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించాం. మేము కూడా తమరిపై మీ మీద మేము ఏదో రకంగా సమయాన్ని బట్టి మేము కూడా జాతి కోసం మాట్లాడాల్సి వస్తుంది. మీరు జాతిని విమర్శించే రకంగా మీరు తయారవుతున్నారు. మీరు పార్టీ కోసం, మీ రాజకీయ స్వలాభం కోసం మీరు చేస్తున్న ఈ ప్రచారాలు కానీ ఈ విమర్శలు కాదు, మీకు మంచిది కాదు, మీకు నష్టం కలుగుతాయని చెప్పి నేను మరోసారి గాంధీ నాయక్ గారిని హెచ్చరిస్తున్న. రామచంద్ర నాయక్ గారు, డోర్నగర్ శాసనసభ్యులు గారిపై మీరు చేసే విమర్శలు అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. జాతి కోసం పోరాటం చేసే వ్యక్తి జాతి కోసం పోరాటం చేస్తారు, కానీ వ్యక్తి కోసం విమర్శ చేసే వారు జాతి కోసం పోరాటం చేయరు. మీరు ఒక వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టి బతికే వ్యక్తి మీరు కాబట్టి మీరు జాతి కోసం పోరాటం చేసే వ్యక్తులు కాదు. కాబట్టి మేము మిమ్మల్ని చేసే మనవి ఏంటంటే, అన్ని మండలాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలం నుండి గిరిజన జాతి వ్యక్తులను ప్రతి ఒక్క తండా నుంచి, ప్రతి ఒక్క ఊరు నుండి మనం తీసుకొని అందరినీ కమిటీకి ఏర్పాటు చేసి సమిష్టిగా ఉద్యమిద్దాం, అందరం కలిసి పనిచేద్దాం. కానీ మన జాతిని మనం విమర్శ చేసుకుంటే మన పరువు పోగొట్టుకుంటూ అవుతుంది. మీరు దీనిపై తక్షణమే మీరు చేసిన విమర్శలు మీరు విరమించుకోవాలని చెప్పి మిమ్మల్ని మనవి చేస్తూ, మరోసారి ఇటువంటి జాతి నాయకులపై కానీ మన గిరిజన వారిపై కానీ చేసే మీ విమర్శలు మీరు మరోసారి చేస్తే మాత్రం మీపై తగినంగా మేము కూడా విమర్శలు చేయాల్సి వస్తుంది. మీ రాజకీయ కోసం, దీనికి లబ్ధి కోసం మీరు
చేస్తే మేము ఊరుకునే సమస్య లేదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని తెలియజేయడం జరుగుతుంది.